హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ధనుష్ నటించిన 'కుబేరా' మూవీ ఎలాగుందో నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేశాను. ముందుగా మై సెల్ఫ్ అబౌట్ 'కుబేరా' మూవీ. ఇట్స్ కంప్లీట్ ధనుష్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ధనుష్, నాగార్జున, రష్మిక మందాన యాక్ట్ చేశారు. మ్యూజిక్ బై డిఎస్పి, డైరెక్టెడ్ బై శేఖర్ కమల. 'కుబేరా' మూవీ ప్లాట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక రిచ్ పర్సన్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ ఏంటనేది ఈ యొక్క మూవీలో ఉంటుంది. ధనుష్, రష్మిక మందాన, నాగార్జున యాక్టింగ్ అయితే సూపర్. ధనుష్ బెగ్గరగా అయితే చించి పడేశాడు. ఫస్ట్ హాఫ్ ఒక బెగ్గర్ ఎలా ఉండాలో న్యాచురల్గా చూపించి, రిచ్ పర్సన్ ఆ బెగ్గర్ని ఎలా వాడుకున్నాడనేదే కథా సారాంశం. డైరెక్టర్ కూడా డైరెక్ట్గా మూవీ థీమ్ ఏంటో ఫస్ట్ హాఫ్లోనే చెప్పేశాడు. దానికి అనుగుణంగా కథని బిల్డ్ చేశాడు డైరెక్టర్. కొన్ని న్యాచురల్ సీన్స్‌తో కథలో ఎంటర్ అయ్యి అక్కడక్కడ 2 హై మూమెంట్స్ ఇచ్చి కథకి ముందుకు సాగదీస్తూ కొన్ని ల్యాగ్ సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ ఎండ్ చేసి, సెకండ్ హాఫ్‌లో కథకి కావాల్సిన నరేషన్‌తో స్టార్ట్ అయ్యి, యాక్టర్‌ని ఎలా కుబేరుడయ్యనేదే సెకండ్ హాఫ్ ప్లాట్. ఆ విధంగా సెకండ్ హాఫ్ కూడా ఫ్లాట్‌గా వెళ్ళిపోయి, అక్కడక్కడ థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్‌తో సెకండ్ హాఫ్ కూడా ఎంటర్ అయింది. ఇలా ఈ యొక్క మూవీ అనేది ఉంది. యాక్టర్ ధనుష్ యాక్టింగ్ అయితే సూపర్బ్ అసల. అతను చించి పడేశాడని చెప్పాలి. నాగార్జున, రష్మిక కథకు తగ్గట్టు నటించారు. డీఎస్‌పీ మ్యూజిక్ ఒక సాంగ్ సూపర్. బీజీఎంతో ఎలివేషన్ ఇద్దామంటే సీన్స్ అనేవి అంతలా లేవు. కథ 3 గంటలు చెప్పడం అనేది నాకైతే అనవసరం అనిపించింది. ఎక్కువ ల్యాగ్ సీన్స్ అయ్యాయి. లెంగ్తీ రన్ టైమ్ అనిపించింది. శేఖర్ కమ్ముల మూవీ అని ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్తే నాకైతే హ్యాండ్ ఇచ్చాడు. అలా కాకుండా న్యాచురల్‌గా యాక్టింగ్‌తో కొన్ని ల్యాగ్ సీన్స్‌ని తీసేస్తూ, భరిస్తూ చూస్తే మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్‌గా నాకైతే బాగుంది, కానీ రన్ టైమే కొద్దిగా ఎక్కువ అనిపించింది. బోరింగ్ అనిపించింది. మీరు ఏమనిపించిందో మూవీ చూసాక మీ అందరూ కూడా తెలపాలని నేనైతే కోరుకుంటున్నాను.